కార్తీక పురాణం 14వ అధ్యాయం. ఆబోతుని అచ్చుపోసి వదులుట. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములను చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమున గురిచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చెయ్యరాదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలదానము పట్టరాదు. శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్రగ్రహణపు రోజుల యందు భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణము ఉండవలెను. ఒక పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం కూడదు. చేసిన కల్లుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం కూడదు. ఒకవేళ అనారోగ్యము ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటులా చేయువారల గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలెను. అటులా చెయ్యని ఎడల మహాపాపియై జన్మజన్మములు నరక కూపమునబడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానమాచరించవలెను. గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను. కార్తీక మాస శివపూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షితాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి.
ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూరనీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తి బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజీపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారును 100 జన్మల నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇది స్కాంద పురాణాంతర్గత